గౌరీ మేమందరం కలిసి కోయంబత్తూరు వెళ్తున్నాం. ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాం. అక్కడ మీకు అన్నీ చూపిస్తాను. స్టే ట్యూన్. నేను కోయంబత్తూరు వెళ్తున్నాను. నా పేరు విజయ్. నేను గౌరితో వెళ్తున్నాను. ఎక్కడికో చెప్పు. హాయ్ గాయ్స్, నా పేరు గౌరీ మేమందరం కలిసి కోయంబత్తూరు వెళ్తున్నాం. నా పేరు రాజీ. కోయంబత్తూరు వెళ్తున్నాను లక్ష్మితో. నేను లక్ష్మి భగవద్గీత వెళ్తున్నాను. హాయ్, నేను భగవద్గీత. వీళ్ళందరినీ తీసుకుని ఈషాకి వెళ్తున్నాను. వీళ్ళందరూ 12 సెంటర్ పాయింట్ గేమ్ చూడండి. ఫైనల్లీ కోయంబత్తూర్ వచ్చేసాము. స్టేషన్ నుంచి ఈషాకి 30 కిలోమీటర్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది బ్యాగ్స్ చెక్ ఇన్, అండ్ అట్లా మనం ఫ్రంట్కి వెళ్తే మెయిన్ చెక్ ఇన్ వస్తుంది. అక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు. మీరు ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్కి చాలా స్టోర్స్ ఉంటాయి. యాంటిక్స్, క్లోత్స్, బ్యాగ్స్ అండ్ సమ్ ఫుడ్. ఇలా మీరు ఫ్రంట్కి వస్తే వే టు కాటేజెస్ ఉంటుంది, అండ్ రైట్ సైడ్కి సూర్యకుండ ఉంటుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న హట్లో ఫ్రీ రుద్రాక్ష టోకెన్ ఇస్తారు. అది మీరు లింగ భైరవి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ రుద్రాక్ష తీసుకోవచ్చు అన్నమాట. మహానంది నుంచి రైట్ సైడ్ తిరగగానే వెల్కమ్ పాయింట్ దగ్గర హ్యాండ్ ట్యాగ్స్ వేస్తారు, అండ్ అక్కడి నుంచి ట్రాలీస్ ద్వారా మనం మన కాటేజెస్కి రీచ్ అయిపోవచ్చు. మాది శివపాదం 3 వచ్చింది, అండ్ మా రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఆశ్రమంలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అండ్ వాటి టైమింగ్స్. అలా మేము ఈవినింగ్ రెడీ అయిపోయి బుల్లక్ కార్ట్స్లో ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోయాము.
వెళ్తుంటే సద్గురు గారు కనిపించారు అండ్ పౌర్ణమి స్పెషల్ ఈవెంట్ కూడా చూసాం. డేస్ స్టే తర్వాత రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 6 నుంచే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. కోయంబత్తూరులో మురుగన్ స్వామి టెంపుల్కి వెళ్ళాము. మృదమలై అనే ప్లేస్లో చాలా బాగుంది. ట్రైన్కి ఇంకా టైం ఉండడం వల్ల గాంధీపురం వెళ్ళి చిన్న స్ట్రీట్ షాపింగ్ చేసామన్నమాట.